ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో కేవలం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. లాభములో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభకార్యాలు ప్రస్తావన జరుగుతుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, సంతోషంగా కాలం గడుపుతారు. సప్తమంలో చంద్ర సంచారం ఉంది. జీవిత భాగస్వామి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. మనస్సుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, అధికారుల అభినందనలు అందుకుంటారు. వ్యయములో గురువు సంచరించడం వల్ల కొన్ని సందర్భాల్లో పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అష్టమములో రాహు సంచారం వల్ల అనవసరమైనటువంటి ఖర్చులు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉండడం, దురాశపరుతో కలిసి నష్టపోయేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని మినుములను పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో శ్రీ సూక్తం కానీ, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. లాభములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటుంది. ఒక సంతోషకర వార్త మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. లాభములో రవి సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తండ్రి నుంచి మంచి సహకారాన్ని అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కొంత ఆదాయాన్ని అందుకుంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని, ఆదాయాన్ని, పదోన్నతులను అందుకుంటారు. షష్టమంలో చంద్ర సంచారం ఉంది. ఒక్క విషయంలో అతి సునాయాసంగా మీరు పోటీని ఎదుర్కొని విజయాలను సాధిస్తారు. మనసుకు ఎంతగానో సంతోషం కలిగే విధంగా కాలం గడుపుతారు. అష్టమంలో శని సంచారం ఉంది. ఒక్క విషయంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో కానీ, జనాలతో కానీ మనస్పర్ధలకు అవకాశం ఉంది. జన్మరాశిలో కుజుడు సంచరిస్తున్నాడు. కుటుంబంలో అధిక ఖర్చులు, వాహన సమస్యలు, భూ సమస్యలు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్ర కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. లాభములో బుధుడు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాధ్యతాయుతంగా పనిచేసి మంచి ఫలితాలను, అభివృద్ధిని సాధించుకుంటారు. ఆర్థికంగా కూడా బలం పుంజుకుంటారు. దశములో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పదోన్నతులు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి అవకాశాలు ఉన్నాయి. తండ్రి నుంచి ఆదాయం కూడా అందుకుంటారు. షష్టములో రాహు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. ఈ వారంలో మంచి విజయాన్ని సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు బాగున్నాయి. నూతన వ్యాపారాలు కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి. సప్తమంలో శని సంచారం వల్ల సంతానం విషయంలో కానీ, లేకపోతే జీవిత భాగస్వామి విషయంలో కానీ కొన్ని మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, కష్టాలు రావడానికి అవకాశం ఉంది. వ్యయములో కేతు సంచారం వల్ల నిరాశ, నిస్పృహ, అశాంతి మిమ్మల్ని వెంటాడేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యారాశి వారు గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు.